క్యూరు పరిధిలో 703 చెరువులు బాగు చేద్దాం. హైడ్రా, ఇరిగేషను, పీసీబీ, జలమండలి, మూసి, హెచ్ఎండిఏ, గ్రేటర్ కార్పొరేషన్ కమిషనర్లతో కమిటీ అట. మరి డిపిఆర్ బదులు ప్రైవేటు ఏజెన్సీకి వరద ముప్పు తగ్గించడం, భూగర్భ జలాలు పెంచడమే లక్ష్యం ఉంటాయి. ఇప్పుడు మీరు ఏం చేయాలి సార్? చెరువులు బాగు చేసేది కాదు కానీ చెరువులు ఖరాబు చేసేది చూసుకోండి. ఎట్లా అంటే పేదోడు అటుపక్క ఎవడో నిలబడతాడు. సపోజ్ హైడ్రా రంగనాథ్, ఆ రంగనాథు ఆయన శని ఆదివారం వస్తే యోని కొంప ఊరగొట్టాలా అని చెప్పేసి దేవుని గట్టిగా మొక్కుతాడు. గట్టిగా మొక్కి శనివారం ఆదివారం వచ్చిందా ఇక మన డేగ కూడా కళ్ళు వేసుకుని చూస్తాడు. ఇక పేదోడు ఎవడున్నాడు, బూవకు లేనోడు, వాడు రోజు అప్పించి రోజు కూలి చేసుకొని బతికేటోడు, రెక్కాడితేనే డొక్కాడని బతుకులు ఉన్నోడు, ఇసే వంటో 10 మందిని తిరగకూడదు. శనివారం 10 మందిని, ఆదివారం 10 మంది లేకపోతే హైడ్రా 10 ఎకరాల భూమిని కాపాడింది, హైడ్రా 20 ఎకరాల భూమిని కాపాడింది, 100 కోట్ల విలువ చేసే భూములు హైడ్రా రక్షించింది. ఈ లంగ వార్తలు రాస్తారు పేపర్లో. కానీ రియాలిటీ వేరే. మరి ఈ క్యూర్ పరిధిలో చూసుకోరా, ఇంతమంది కమిషనర్తో కమిటీ వేస్తాడు. హైడ్రా, ఇరిగేషన్, పీసీబీ, జలమండలి, మూసి, హెచ్ఎండిఏ, గ్రేటర్ కార్పొరేషన్, ఇంతమంది కమిషనర్లతో కమిటీ వేసి ఈ అంతా కమిషనర్ అంతా కలిసి చెక్కుతారన్నమాట ఇప్పుడు అందరినీ. మరి రేపు ప్రజలు ఓట్లు వస్తే కాంగ్రెస్ని చెక్తారు హైదరాబాద్లో. అది కూడా తథ్యమే. కోర్ అర్బన్ ఎకనామిక్ రీజియన్ క్యూర్ పరిధిలోని 703 చెరువులను పునరుద్ధరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు ఇన్ని శాఖలలో ఉన్న కమిషన్లతో కమిటీ ఏర్పాటు చేసింది. హెచ్ఎండిఏ, గ్రేటర్ కార్పొరేషన్ కమిషన్లతో పాటు కమిటీ ఏర్పాటు చేసింది. హైదరాబాద్లో వర్షం పడుతున్నట వచ్చే వరద ముప్పు తగ్గించడానికట. ఇందుగానే హైదరాబాద్లో వర్షం వస్తే వరద ముప్పు తగ్గించడానికి, భూగర్భ జలాలను పెంచడానికి శాశ్వత ప్రణాళిక సిద్ధం చేస్తున్నది. ఈ పనులకు సంబంధించి డీటెయిల్డ్ రిపోర్టు తయారు చేసే బాధ్యతను ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించింది. ఆయన పేరు లేదా? ఆయన పేరు లేకపోవచ్చు. చెరువుల రిపేర్లకు అయ్యే వ్యయం తదితర అంశాలతో 20 రోజుల్లో డిపిఆర్ ఇవ్వాలని ఆదేశించిందట. మరి ఎల్నినో ప్రభావంపై చర్చ కూడా జరిగిందట. రాష్ట్రంలో ఎల్నినో ప్రభావంతో వర్షాలు లేక చెరువులు నిండలేదు. ఫలితంగా తాగునీటికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో క్యూర్ పరిధిలో సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి ఆదేశంతో శుక్రవారం సెక్రటరియట్లో క్యూర్ స్పెషల్ ఆఫీసర్ జయేష్ రంజన్ ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి మీటింగ్ జరిగింది. జయేష్ రంజన్ రేవంత్ రెడ్డి అంటుండగా పట్నంలో హైదరాబాద్లో బతికే జనాలకు సమస్య రావు, తాగునీటి సమస్య అంట. మీరు ఇలా ఫోన్ ఓపెన్ చేయరా, ఈ వాటర్ సప్లైలా ఎంతమంది జిహెచ్ఎంసీ వాటర్ ట్యాంకర్లు బుక్ చేసుకున్నారో లెక్క తీరు, దాని లెక్క చెప్పమండి అంటుండగా ఆయన. సమస్య తలెత్తకుండా అంటున్నాడు. సమస్య ఉన్నది, సమస్య ఉంటుంది, సమస్య ఉంటూనే ఉంటుంది భవిష్యత్తు కూడా. ఎందుకంటే భూగర్భంలో నీళ్ళు లేవు. 1500 ఫీట్లు లోపలికి భూమిలోకి బోరెత్త కూడా నీళ్ళు వస్తలేవు హైదరాబాద్. మన సిలికాపాలకు గిట్లున్నాయి. క్యూర్ పరిధిలో ఇబ్బందులు రావద్దు, చెరువులు నింపాలి, ఇది కాదు రీజను. కొంపలు కొలగొట్టాలి. ఆ కులగొట్టిన కొంపలు అందరూ 7 తుట్టే వాళ్ళందరూ రోడ్ల మీకు వస్తుంటే మనందరూ నవ్వాలి. ఇది మన లక్ష్యం, ఇది మన ఎజెండా.